నువ్వు నాకు బలులు, నైవేద్యములు, కానుకలు కాదు నాకు సమర్పించవలసింది, నీ మనస్సును న్యాయముతో ప్రతిష్ఠించుకో చాలు. నువ్వు బలులు, నైవేద్యములను సమర్పించి నువ్వు నన్ను కాకాబట్టక్కరలేదు. నీ బలులు, నైవేద్యాలకు నేను లొంగను. నువ్వు బలులు, నైవేద్యముల కంటే న్యాయము చెయ్యడం నేర్చుకో చాలు. నేను అడిగిన ఆశీర్వాదాలు, దీవెనలు కాదు, నాకు దేవుడే కావాలి అన్నారు. కాబట్టి ఇన్ని రోజులు నువ్వు అడిగిన ఆశీర్వాదాలు, దీవెనలు, వేటిని పొందుకోవడానికి ఇప్పటి వరకు వేడుకొని అడిగావో ఆ మొక్కులు, కోరికలు ఆల్రెడీ నువ్వు కలిగి ఉన్నటువంటి సమృద్ధి ఆశీర్వాదాలు, స్థలాలు, పొలాలు, ఇల్లు, పెళ్లిళ్ళు, గర్భఫలాలు, ఉద్యోగాలు, ప్రమోషన్లు ఏమేమి అడిగావో అవన్నీ యేసు నామములో. మళ్ళీ చెప్తున్నాను నేను, మీరు దేవుణ్ణి ఎంత ఎక్కువ అర్థం చేసుకోగలిగితే మీ మహిమ పరలోకంలో అంత ఎక్కువగా ఉంటుంది. చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసి అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడు చూద్దామా? మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను. ఏమన్నారు? కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అన్నాడు. ఇదే మాట మరలా మనకు కీర్తనల గ్రంథంలో ఉంది. చూడండి ఒకసారి, ఇదే మాట మన కీర్తనల గ్రంథం 40వ కీర్తన 6వ మాటలో రాయబడింది. బలులైనను నైవేద్యములైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. ఏమిటంట? మత్తయి సువార్తలో చదివినప్పుడు ఏం చదివాం? నేను బలులను, నైవేద్యములను కోరుటలేదు, కనికరము కోరుతున్నాను అన్నాడు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి, కనికరమే కోరుతున్నాను అన్నాడు అక్కడ. ఇదే మాట కీర్తనల గ్రంథంలో ఏం రాయబడింది? బలులు, నైవేద్యములను నేను కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. అక్కడేమో కనికరం అన్నాడు, ఇక్కడేమో చెవులు అన్నాడు. ఏమైనా సింక్ అవుతుందా? కనికరము కోరుతున్నాను అనే మాటకు అర్థం ఏమిటి? చెవులు నిర్మించాను అనే మాటకు అర్థం ఏమిటి? చాలా సింపుల్. ఆ కింద వచనాలు ఏమంటాడంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 8వ వచనం చూడండి. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు 12వ అధ్యాయము మత్తయి సువార్త 12వ అధ్యాయము 7 నుండి చదవండి. మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే. ఏమిటంట? అసలు ఆ వాక్య భావము మీకు తెలుసుంటే మీరు పని చేస్తారు. ఏమిటది? నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకుందురు. దేవుడు నీ బలులు, నైవేద్యములను కాదంట కోరుకుంటుంది, నువ్వు ఒక నిర్దోషిని దోషిగా తీర్చకూడదు అనుకుంటున్నాడంట ఆయన. కనికరమునే కోరుచున్నాను అన్నాడు అంటే అర్థం ఏమిటి? నీవు నిర్దోషిని దోషిగా భావించద్దు, వారి పట్ల నువ్వు కనికరము కలిగి ఉండు చాలు. నువ్వు నాకు బలులు, నైవేద్యములు ఇవ్వడం కాదు, లేని వార్త పుట్టించకు చాలు. నువ్వు నాకు బలులు, నైవేద్యములు, కానుకలు కాదు నాకు సమర్పించవలసింది, నీ మనస్సును న్యాయముతో ప్రతిష్ఠించుకో చాలు. నువ్వు బలులు, నైవేద్యములను సమర్పించి నువ్వు నన్ను కాకాబట్టక్కరలేదు. నువ్వు ఈ బలులు, నైవేద్యాలకు నేను లొంగను. నువ్వు బలులు, నైవేద్యముల కంటే న్యాయము చెయ్యడం నేర్చుకో చాలు. మనం ఎంత దుర్మార్గమైన మనసు గలవారమో తెలుసా? ఎవరైనా తప్పుగా కనబడ్డారనుకోండి, ఈరోజు ఉన్నటువంటి ట్రెండ్ చెప్తున్నాను, ఒక దుర్మార్గపు వ్యవస్థ ఈరోజు కల్పించబడింది క్రైస్తవ్యంలోనే. ఎవరిని గురించైనా ఏదైనా పొరపాటుగా అనిపించినా, ఎవరైనా ఎవరి గురించి ఏదైనా చెప్పినా వెంటనే సోషల్ మీడియాలో వాళ్ళని గురించి అవమానకరంగా మాట్లాడడం, ట్రోల్స్ చేయడం, కామెంట్స్ చేయడం, తప్పుగా మాట్లాడేసేయడం. ఇంకా వెనక ముందు ఆలోచన లేదు, అది నిజమా అబద్ధమా, పూర్వాపరాల పరిశీలన చేద్దాం, ఏముండదు. వారి దగ్గర ఉన్నటువంటి ఆలోచనతో వారికి నచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. దానికి మన వాళ్ళు కొందరు ఉంటారుగా, ఎక్కడో బాధపడ్డ వాళ్ళు లైకులు, కామెంట్లు, నిజమే చెప్పావు అని అలాంటి దుర్మార్గతను ప్రోత్సహించడం.
బైబిల్లో ఏముందో తెలుసా? ఒక రాజ్యము తమకు తామే విరోధమైతే ఆ రాజ్యం నిలవదు. ఒక ఇల్లు తమకు తామే విరోధులైతే ఆ ఇల్లు నిలవదు. ఇదంతా దేవుని ఇల్లు, మనమందరం దేవుని కుటుంబం. మీరు చెప్పండి, మీ తమ్ముడో మీ అన్నో మీ అక్కో మీ ఇంట్లోనే ఏదైనా ఒక సమస్య అయితే దాన్ని మీరు 10 మంది ముందు వారిని అవమానిస్తారా? ఇదిగో నేను నీకేం చెప్పాను, అవునైతే ఇలాగా, కాదైతే ఇప్పుడు చెప్పండి, మీ తమ్ముడో మీ అన్నో ఏదో తప్పు చేశారు లేదా ఏదో పొరపాటు చేశారు, వారిని గురించి ఎప్పుడైనా మీ ఊర్లో నిలబెట్టి వారిని అవమానించావా? పోనీ వీధిలో నిలబెట్టి అవమానించావా? పోనీ బంధువుల ముందైనా అవమానించావా? ఎందుకని? నీ ఇంటి వారనే కనికరం, నీ కుటుంబం అనే కనికరం ఏం చేశావు? 4 గోడల మధ్యలోనే బుద్ధి చెప్పి ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండు అని ఖచ్చితంగా నేర్పించి సరి చేసుకున్నావు కదా. నా ప్రభు ఏమంటున్నాడు తెలుసా? మనమందరం ఒకటే ఇల్లంట, మనమందరం దేవుని వ్యవసాయము, మనమందరం దేవుని ఇల్లు, దేవుని గృహమునై ఉన్నాం. అదే నిజమైతే మీరు ఒకరినొకరు దూషించుకొని ఒకరినొకరు తృణీకరించుకొని నిర్దోషులను కూడా దోషులుగా తీర్పు తీరుస్తున్నారు. జాగ్రత్త, నేను మీ బలి నైవేద్యములను కోరుటలేదు, కనికరమునే కోరుచున్నాను. అవును, ఏది మంచిదో ఏది చెడో, ఏది న్యాయమో ఏది అన్యాయమో, ఏది భక్తో ఏది కాదో, ఎవరి భక్తులో ఎవరు భ్రష్టులో ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందో తెలుసా? దేవుడు నీకు చెవులను నిర్మించాడు కదా. అదే వచనాన్ని కీర్తనలో ఈ చెవులు అనే ప్రస్తావన ఎందుకు ఎత్తాడు తెలుసా? వాస్తవానికి దేవుడు కోరుకుంటుంది బలులు నైవేద్యములు కాదంట, దేవుని గూర్చిన జ్ఞానము మనం చెవులతో విని నేర్చుకుని జాగ్రత్త పడి ప్రవర్తించాలనుకుంటున్నాడంట ఆయన. ప్రైజ్ ద లార్డ్. నేను బలులు నైవేద్యములు కోరట్లేదు, మీకు చెవులు నిర్మించాను. నేను బలులు నైవేద్యములు కోరట్లేదు, ఆ చెవులతో నా జ్ఞానం నేర్చుకో. నేను బలులు నైవేద్యములు కోరటలేదు, నా జ్ఞానము నేర్చుకున్న వాడవై నిర్దోషులను దోషులుగా తీర్పు తీర్చకు. ఇది ఆ లేఖన సారం. చూడండి, హోషేయ గ్రంథంలో ఇదే విషయం డైరెక్ట్గా రాయబడింది. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనాన్ని గమనించండి. చదువుతారా? హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనమందరము ఆయన గూర్చిన జ్ఞానము తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. నేను మాటిస్తున్నాను, మరో 10 నిమిషాల్లో తప్పకుండా మీ ఆత్మీయ జీవితంలో కొత్త పేజీ ప్రారంభమవుతుంది. ఆమేన్. నేను ఈ మాట నెరవేర్చుకొని ఈ వేదిక దిగుతాను. ఏమిటి సార్, ఈ 10 నిమిషాల్లో ఏం జరుగుతుంది? శక్తితో కాదు, బలముతో కాదు, ఆత్మ ద్వారా హృదయాలలో దైవ కార్యం జరిగి తీరుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? కనికరము కోరుకుంటున్నాడు. దీనికోసం దేవుడు మనకేం నిర్మించాడు? చెవులను నిర్మించాడు. చెవుల ద్వారా ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని గూర్చిన జ్ఞానం నేర్చుకోవాలి. దేవుని గూర్చిన జ్ఞానం నేర్చుకుంటే మనం ఎలా మారుతాం? సౌమ్యులం, సమాధానపరులం, బుద్ధిమంతులం, ప్రార్థనా వీరులం, పరిశుద్ధులం, యథార్థవంతులమై ప్రవర్తించి నిర్దోషులను నిర్దోషులుగానే చూస్తాం, దోషులుగా తీర్పు తీర్చాం. జ్ఞానము లేని వారే ఇక్కడి మాటలు అక్కడ చెప్తారు, అక్కడి మాటలు ఇక్కడ చెప్తారు, లేని మాటలు కల్పిస్తారు, ఉన్నదాన్ని అపార్థం చేస్తారు, ఒక మాటని 2 మాటలుగా మారుస్తారు. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఒక గ్రామంలో 10 వీధులు ఉన్నాయంట. ప్రతి వీధికి ఓ కుక్క ఉంది. మధ్యరాత్రి కుక్కలన్నీ అరవడాన్ని గమనించి గ్రామస్తులందరూ లేచి దొంగలేమైనా వచ్చారేమో అని వెతికి చూశారు. ఎక్కడ ఏ దొంగ లేడు. ఈ కుక్కల దగ్గరకు వచ్చారంట, అడుగుతున్నారంట, కుక్క ఎందుకు అరుస్తున్నావు అని 10వ వీధి కుక్కను అడిగితే ఆ 10వ వీధి కుక్క అంటుందంట, నాకేం తెలియదండి, 9వ వీధి కుక్క అరిసినందుకే నేను అరిశాను, నాకేం తెలీదు, నన్ను వదిలేసేయండి.
అందరూ కలిసి 9వ వీధి కుక్క దగ్గరికి వెళ్ళారు. కుక్క ఎందుకు అరిసావు? సేమ్ డైలాగ్. నాకు అస్సలేం తెలియదండి. 8వ వీధి కుక్క అరిసిందండి, అందుకే అరిసానండి. 7వ వీధి కుక్క అదే చెప్పింది, 6వ వీధి కుక్క, 5వ వీధి కుక్క, అందరూ అదే చెప్పారు. చివరికి 2వ వీధి కుక్క దగ్గరకు వచ్చారు. ఏమిటి, ఎందుకు అరిసావు? నా మానాన్ని నేను పడుకున్నానండి, ప్రశాంతంగా ఉన్నానండి. మా యజమాని పెట్టింది ఏదో తింటూ మౌనంగా ఉండడం నాకు అలవాటండి. ఆ మొదటి వీధిలో ఉన్న కుక్క అరవడంతో నా స్వభావం తట్టుకోలేకపోయిందండి. నేను నేర్చుకున్నదంతా మర్చిపోయి నేను అరిచేశానండి. ఎందుకు అరిశానో నాకు తెలియదు. ఆ మొదటి వీధి కుక్క వల్లే అరిశానండి. దాన్నే అడిగండి. ఇక అందరూ ఆ మొదటి వీధి కుక్క దగ్గరకు వచ్చి అడిగారు, ఇక నువ్వు తప్ప ఇంకెవరూ మిగిలి ఉండలేదు, కారణం నీ దగ్గరే ఉండాలి. ఎందుకు అరిశావో చెప్పు, మా నిద్రలన్నీ పాడు చేశావు. ఏమనిందో తెలుసా? క్షమించండి, తిన్నది అరగలేదనిందంటది. ఇలా ఉంటాయి చాలాసార్లు వ్యవహారాలు. అసలైన కారణాలే ఉండవు. ఆ విషయాలు ఒక నోట మరొక నోట వెళ్తుంది. అంటే పౌలు చెప్పింది నిజమే, కుక్కల విషయమై. ఇప్పుడు కుక్కలు ఎవరో నేను చెప్పడం ఎందుకు చెప్పండి, అది స్వభావానికి ఇవ్వబడ్డ బిరుదు. 19 సంవత్సరాల నా సేవా అనుభవంలో ఎందరి కోసమో, ఎన్నో సంఘాల కోసమో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్న నా ప్రార్థన గదిలో పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడి కోరుకుంటున్నది ఒకటే నాకు అర్థమైంది. ఏమిటో తెలుసా? అందరూ ఐక్యత కలిగి, సమాధానం కలిగి, ఒకరికొకరు నేర్పించుకొని, ఒకరినొకడు సన్మానించుకొని, ఒకరికొకడు బుద్ధి చెప్పుకొని, ఒకరినొకడు హెచ్చరించుకొని, అందరం ఒక్కింటి వారమై ఉంటే ఆ ఇంటిలో పని చేయాలనుకుంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. క్రీస్తు రక్తములో, క్రీస్తు వలన ఆదాము నుండి చూసినా సరే మనం ఒక కుటుంబం కాదా? అందరం అన్నదమ్ములమే కదా. అందరం రాకడొస్తే అందరం అక్కడే ఒకచోటే కదా ఉండబోతున్నాం. కానీ ఒకరంటే ఒకరికి పడదు. నాకు చాలా సంతోషంగా ఉంది. డానియల్ గారు ఎంతమందిని ఒకచోట చేర్చగలిగారు, ఎంతమందిని ఒకచోట చేర్చగలిగారు. నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఇలాంటి నాయకులు రాష్ట్రానికి, మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక 10 మంది ఉన్నారంటే, ఒక్కొక్కరి ద్వారా 1000 మంది ఒక దగ్గర ఏక మనసు, ఏకాత్మ కలిగిన వారు అయ్యారంటే ఊహించండి ఎంత అద్భుతంగా ఆత్మదేవుని కార్యం జరుగుతుందో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనకు దేవుడు అర్థం కావాలి, దేవుని ఆలోచన విధానం అర్థం కావాలి, దేవుని మనస్సు అర్థం కావాలి, పరిశుద్ధాత్మనితో సహవాసం పెరగాలి. అప్పుడు మనం కుక్కల వలె ప్రవర్తించం. ఎవరైనా ఎవరి గురించైనా నీకో మాట చెబితే నువ్వు దేవుని దగ్గర మోకరించైనా ఏడవాలి, లేదా వారి దగ్గరకైనా వెళ్ళి వారినైనా డైరెక్ట్గా హెచ్చరించాలి. కానీ ఆ వ్యక్తిని అందరి ముందు అవమానించే పని పెట్టుకుంటే అది సాతాను చేస్తున్న కార్యం మాత్రమే. ఎందుకంటే ఆత్మదేవుడు ఎవరిని అవమానించడు. నా దేవుడు ఎవరిని అవమానించడు. నా దేవుడు పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తుతాడు, ఆరిపోతున్న దీపాల్ని తిరిగి మండిస్తాడు. నా దేవుడు నాశనానికి కర్త కాదు. నా దేవుడు సృష్టికి కర్త, నిర్మాణానికి కర్త, అభివృద్ధికి కర్త. నా దేవుడు ఏమీ లేని చోట అన్నిటినీ కలగజేయగలిగిన సమర్థుడైన వాడు. మరి ఈరోజు మనం పూర్తి విరుద్ధంగా వెళ్తున్నాం. మీకు విషయం చెప్తాను, భ్రష్టులను భక్తులుగా చేయాలన్నదే దేవుని ఆలోచన విధానం కదా. భ్రష్టుడు తన భ్రష్టత్వమును బట్టి నశించుట నాకు ఇష్టం లేదు. మనం మాత్రం నశింపజేసే వరకు మౌనంగా ఉండం. మనకు అసలు వాడు బతుకుడు ఇష్టం లేదు కదా, వాడు బ్రతకడం మనకి ఇష్టం లేదు. దేవునికేమో వాడు తిరిగి మారుట ఇష్టం, వాడు మనసు తిప్పుకోవడం దేవునికి ఇష్టం. ఏది క్రైస్తవ్యం అని దేన్ని పిలుస్తున్నారు? అధిక నీతినా, స్వబుద్ధినా? నీకు తోచిన పని చేయడాన్ని క్రైస్తవ్యం అంటున్నావా? స్వాభావికంగా మనం సరి చేయబడలేదు, మానసికంగా ఇంకా పాడైపోతున్నాం, ఆత్మీయంగా దిగజారిపోతున్నాం. అందుకే అందరినీ కట్టడానికి ఇలాంటి సభలు జరుగుతూ ఉంటాయి. అందరినీ నడిపించడానికి, తిరిగి నూతన చిగురు కలగడానికి ఇలాంటి సభలు జరుగుతూ ఉంటాయి. ఇంతమందిని పిలవడానికి కారణం ఏమిటో తెలుసా? సేవకుల్ని
దేవుని ఆలోచన ఒక్కొక్కరి నోట ఒక్కొక్క ప్రత్యేకమైన రీతిలో ఉంచబడింది. ఆ మాటలన్నీ మనం సమకూర్చుకుంటే దేవుని హృదయాన్ని మనమంతా సమకూర్చుకున్నట్లు అవుతుంది. ఒక పెద్ద మాట చెప్తాను, ఇక్కడున్న సేవకులు ఒక్కొక్క ఆయుధం, ఒక్కొక్క సేవకులు ఒక్కొక్క ఆయుధం. శత్రువు దూరంగా ఉన్నాడు అనుకోండి, ఎవరైనా ఖడ్గం వాడతారా? శత్రువు చాలా దూరంగా ఉన్నాడు, రా చూసుకుందాం రా అని ఖడ్గం తిప్పుతాడా? ఏం చేస్తాడు? బాణం వేస్తాడు. శత్రువు ఇంకా కొంచెం దగ్గరగా వస్తే బల్లెం వాడతాడు విసరడానికి. శత్రువు కరెక్ట్గా ముందు నిలబడితే డాలు ఖడ్గం వాడతాడు. అలాగా సేవకుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధం. దూరంగా విసరాల్సి వచ్చినప్పుడు దేవుడు కొందరిని వాడుకుంటున్నాడు, బాణంగా వాడాల్సి వచ్చినప్పుడు దేవుడు కొందరిని వాడుకుంటున్నాడు. ఇప్పుడు క్రైస్తవ్యానికి శత్రువు చాలా దగ్గరకు వచ్చేసాడు. ఇప్పుడు డాలు లాంటి వారిని, ఖడ్గం లాంటి వారిని వాడడం ప్రారంభించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. డాలు లాంటి వారిని, ఖడ్గం లాంటి వారిని చివరి దినాల్లో దేవుడు వాడుతున్నప్పుడు మిగతా వారందరూ ఏం చేయాలి? అప్పుడు మొరపెడుతూ ఉండాలి. ఎందుకంటే తండ్రి రాజ్యం నిర్మించబడాలి కాబట్టి. ఆమేన్. నేను మీకు 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను ఈ మధ్యాహ్నం. దేవుడు ఏం కోరుకున్నాడో తెలుసుకోవడం ఒకటైతే, దేవుడు కోరుకున్న దాన్ని నెరవేర్చాలి మనం. అప్పుడు మనం దేవుని మనసులో చోటు సంపాదించుకుంటాం. ఒక ప్రశ్న మీ ముందుంచుతాను, మీకు దేవుని మనసులో చోటు కావాలా, పరలోకంలో చోటు కావాలా? 2 ఒకటే అంటున్నారే? 2 ఒకటి కాదు. దేవుని మనసులో చోటు సంపాదించుకోవడం వేరు, పరలోకంలో చోటు సంపాదించుకోవడం వేరు. మీరు పరలోకంలో చోటు సంపాదించుకుంటే మీ భక్తిని బట్టి ఏదో ఒక ప్లేస్లో పరలోకంలో మీకు స్థలం దొరుకుతుంది. కానీ దేవుని మనసులో కానీ మీరు చోటు సంపాదించుకుంటే పరలోకంలో ఏ మూలనున్నా పిలిచి మరి పక్కన కూర్చుండబెట్టుకుంటాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, దేవుని మనసులో చోటు వేరు, పరలోకంలో చోటు వేరు. మీకు ఎక్కడ కావాలి? రైట్. దేవుని మనసులో చోటు కావాలంటే 3 విషయాల్లో మనం ఖచ్చితమైన నిబద్ధత కలిగి ఉండాలి. మొదటిది, దేవుని ముందు నీ మనస్సులో సిన్సియర్గా ఉండు. వందల సంవత్సరాల నుండి దేవుడు మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నాడు. సంఘం ఏమో మాట వినలేకపోతుంది. ఎందుకో తెలుసా? మనం మందిరాలకు, సభలకు వచ్చినప్పుడు మనకు నచ్చింది విందామని వస్తూ ఉంటాం. సహజంగా ఇలా ప్రార్థిస్తాం, ప్రభువా మా గురించి మాట్లాడు, ప్రభువా నా కొడుకు గురించి మాట్లాడు. ప్రభువా అని అడగొద్దు. ఎప్పుడైతే మీరు నా గురించి మాట్లాడు ప్రభువా అని అడుగుతారో, మీరు మందిరానికి వచ్చి నీ గురించే వినాలనుకుంటావు. అప్పుడు దేవుడు ఆయన గురించి మాట్లాడితే నీకు అర్థం కాదు. సేవకులు సిద్ధపడి ఉపవాసం ఉండి దేవుని నుండి జ్ఞానాన్ని మోసుకొచ్చి సంఘంలో ముద్ర వేద్దాం అనుకుంటారు. సంఘం అంతా దిగులుతో కనబడుతుంది, బాధతో కనబడుతుంది. వీరికి ఈ సంగతులు చెబితే అర్థం కాదేమో అని చెప్పి సేవకుడు ఏం చేస్తాడు? ఆ పెద్ద సంగతిని, ఆ జ్ఞానాన్ని, ఆ వాక్య మర్మాన్ని పక్కన పెట్టి మిమ్మల్ని ఓదార్చే పని పెట్టుకుంటాడు, మిమ్మల్ని బలపరిచే పని పెట్టుకుంటాడు. ఏమండి చూసారా? మీరు చెప్పండి, మా బ్రతుకులు మిమ్మల్ని ఓదార్చడమేనా? బోధ అంటే ఓదార్చడమేనా? ఓ వింతైన మాట చెప్పనా? మిమ్మల్ని ఓదార్చి 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 వాళ్ళందరూ ఆరిపోతున్నారు, మీరు మాత్రం వెలగట్లేదు. ఓదార్చడం కాదు బోధ. ఓదారుస్తాం, ధైర్యపరుస్తాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఆయన పక్కన కూర్చోగలిగిన స్థాయిలో మిమ్మల్ని నిర్మించడం బోధ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన పిలిచి మరీ మిమ్మల్ని ఆయన పక్కన కూర్చుండబెట్టేటట్లు మిమ్మల్ని ముద్ర వేయడం బోధ. మీ ఆలోచన విధానం పరిశుద్ధాత్మ దేవునికి నచ్చేటట్లు చేయడం బోధ. మీ ప్రార్థనా గదిలో దేవుని అడుగుల శబ్దాన్ని మీ హృదయం గుర్తించేటట్లు చేసేది బోధ. ఆమేన్. అవును, మన ప్రార్థనా గదిలోనికి మన అనుమతి లేకుండా దేవుడు వస్తుంటాడు. కానీ మన అనుమతి లేకుండా దేవుడు మన ప్రార్థన గది దాటి వెళ్ళకూడదు. అంత దగ్గరి బంధం దేవునికి మనకు ఏర్పడాలి. ఆమేన్.
నాలో నుండి ఆత్మదేవుడు మీతో ఏం చెప్తున్నాడో విన్నారా? మీ ప్రార్థనా గదిలోనికి దేవుడు రావాలి, అడగకుండానే వస్తాడు. కానీ వెళ్ళేటప్పుడు ఇంకా ఏమైనా మాట్లాడతావా, వెళ్ళమంటావా అని అడిగి వెళ్ళి అంత దగ్గరి బంధం ఏర్పడాలి మనకి. ప్రైజ్ ద లార్డ్. అలా జరగాలి అంటే నువ్వు మందిరానికి వచ్చేది నీ కోసం వినడానికి కాదు. మందిరానికి వచ్చేటప్పుడు ఇలా ప్రార్థన చేయి, మీరు ఏం మాట్లాడతారో మాట్లాడండి ప్రభువా, నేను వినడానికి వస్తున్నాను. నీవు నోరు తెరిచి నీకు నచ్చిందే మాట్లాడు, నేను వినడానికి వస్తున్నాను తండ్రి. అప్పుడు ప్రతి స్థానిక సేవకుడు మండుతున్న బూరైపోతాడు. జ్ఞానం పైనుండి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఆత్మకార్యం జరుగుతుంది. మీకు ఆకలి లేదనుకోండి, మేము మటన్ దమ్ బిర్యానీ చేస్తే మాత్రం ప్రయోజనం ఏమిటి? మీకు అసలు ఒక్కరికి కూడా ఆకలి లేదనుకోండి, మీ అందరి కోసం చేసిన భోజనాలన్నీ ఏమైపోతాయి? వృధా. అలాగే సత్యమును కూర్చుని ఆకలి మీకు లేదనుకోండి, దేవుని జ్ఞానం తెలుసుకోవాలనే మనసు మీకు లేదనుకోండి, సేవకుడు తెలుసుకొని మాత్రం మీకు ఎలా బోధిస్తాడు? వృధా అయిపోతుంది సమస్తం. అలాంటి రహస్యాలు కొన్ని ఉన్నాయి. అలాంటి రహస్యంలో ఒకటి నేను మీకు పరిచయం చేస్తాను ఈ పూట, ఒక ప్రశ్న ద్వారా. నాకు చెప్పండి, మనం అందరం ఇంత ఖచ్చితమైన భక్తి చేస్తున్నాం, పరిశుద్ధతను, నీతిని, యథార్థతను, ఓర్పును, సహనాన్ని ఇంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం కదా, ఎక్కడికి వెళ్దామని? ఎక్కడికి వెళ్దామంటే ఎవరు చెప్పట్లేదే? పరలోకానికి వెళ్ళాలి. ఏం చేద్దామని అక్కడికి వెళ్ళి? పరలోకానికి వెళ్ళి ఏం చేస్తాం? మన తాతల నాటి నుంచి పెద్దలందరూ మనకు ఒక విషయం చెప్పారు, మనం అక్కడికి వెళ్ళి దేవుని నిత్యము స్తుతిస్తాం, ఆరాధిస్తాం. నిజమే, కానీ ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. ఒక భాగమే చెప్పారు మన పెద్దలు, మరొక భాగం ఉంది. పరలోక రాజ్యానికి వెళ్ళి మనం కేవలం దేవుని స్తుతి మాత్రమే చేయము. అలాంటి ఒక మాటే చెప్పాల్సి వస్తే ఇంకో ఖచ్చితమైన మాట చెప్తున్నాను. దేవదూతలు కూడా పరలోక రాజ్యంలో అందరూ కలిసి ఒకేసారి స్తుతి చేయడం లేదు. దేవదూతలు కూడా అందరూ కలిసి ఒకేసారి స్తుతి చెయ్యరు. అక్కడ దేవుడు దేవదూతలను అనేక గుంపులుగా విడదీసి పెట్టాడు. అదేమిటి సార్, ఈ మాట బైబిల్లో ఎక్కడుంది? మీరు చెప్పండి. ఆయన సైన్యానికి అధిపతియా, సైన్యాలకు అధిపతియా? అంటే ఒక గుంప అనేక గుంపులు ఉన్నట్ట? పరలోక సైన్య సమూహములు అని అంటాం మనం. ఒక సమూహమా? చాలా సమూహాలు ఉన్నాయి. పరలోక రాజ్యాన్ని ఏలుతున్నటువంటి సర్వశక్తిమంతుడైన దేవునికి అనేక సైన్యాలు ఉన్నాయి. ఆ సైన్యాలన్నీ ఒకేసారి దేవుని స్తుతించవు, ఆరాధించవు. వారికి దినములను నిర్ణయించాడంట దేవుడు. మనకు కూడా ఆదివారం వచ్చి ఆరాధించి మిగతా రోజులు మన పనులకు మనం వెళ్ళినట్టు దేవదూతలకు దినం తటస్థించినప్పుడు పరలోకానికి వస్తారు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది? దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఏముంది? దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థించెను. వారికి దినం తటస్థించినప్పుడు వాళ్ళు వస్తారు, దేవుని ఆరాధిస్తారు, దేవుని స్తుతిస్తారు. దినం అయిపోగానే వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారు? దేవదూతలకు దేవుడు అనేక పనులు, బాధ్యతలు ఇచ్చాడు. 91వ కీర్తన 11వ వచనం ప్రకారం దేవదూతలు కొందరు మనకు కావలిగా ఉన్నారు. వారు కావలి వారిగా ఉండి పని చేస్తున్నారు. మీరు చెప్పండి, గాబ్రియేలు దూత గారి పనేమిటి? గాబ్రియేలు దూత పనేమిటి? ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్, వర్తమానాన్ని మోస్తారు. మీకాయేలు దూత పనేమిటి? యుద్ధాన్ని చేస్తారు, సైన్యాన్ని సిద్ధపరుచుకుంటుంటారు. ఇలా దేవదూతలందరికీ ఏదో ఒక పని, ఏదో ఒక బాధ్యత ఇవ్వబడింది. పరలోకానికి వెళ్ళిన తర్వాత నువ్వు కేవలం స్తుతి చేస్తూ పాటలు పాడుతూ మాత్రమే ఉండవు. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత దేవుడు మనకు కూడా కొన్ని బాధ్యతలు ఇవ్వబోతున్నాడు. ఎలాంటి బాధ్యతలు ఇవ్వబోతున్నాడో తెలుసా? దేవదూతలు చేసే పనులు కాదు, దేవుడు మాత్రమే చేసే పనులు మనకివ్వబోతున్నాడు. దేవుడు ఆయన మాత్రమే చేయగలిగే గొప్ప పనులు మనతో చేయించబోతున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాంటి పనులు అవి? బైబిల్ తెరిచి చూడండి. కొరంథీ పత్రిక 1వ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. కొరంథీ పత్రిక 1వ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం.
మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఇప్పుడు చెప్పండి, తీర్పు తీర్చే బాధ్యత వాస్తవానికి ఎవరిది? దేవునిది. ఇప్పుడు ఆ బాధ్యత ఎవరికి ఇవ్వబోతున్నాడు? సంఘమైన మనకి ఇవ్వబోతున్నాడు. మనము దేవదూతలకు ఏం చేయబోతున్నాం? తీర్పు తీర్చబోతున్నాం. అదే బైబిల్ గ్రంథం ఇలా సెలవిచ్చింది. మనము వారిని యుగ యుగములు ఏలబోతున్నామంట. దేవునితో కలిసి రాజ్యము చేయబోతున్నాం. మన పక్కోడికే సరిగ్గా న్యాయంగా తీర్పు తీర్చడం రాదు మనకి. క్రైస్తవ్యం అని పిలుచుకున్న మనలో మనకే తీర్పు తీర్చడం రాదు. మనలో మనకు తీర్పు తీర్చే బుద్ధిమంతుడు ఒక్కడు లేడా అని లేఖనం అడుగుతుంది. దేవదూతలకు ఎలా తీర్పు తీరుస్తారు? వారిని ఏలాలి మనం. ఇంకో పెద్ద బాధ్యత చెబుతున్నాను, మీ ఆత్మీయ జీవితానికి ఇది ఒక పెద్ద సవాలు. ఏమిటో తెలుసా? మనం దేవదూతలకు బోధ చేయబోతున్నామంట. మన దగ్గర కూర్చొని దేవదూతలు దేవుని జ్ఞానం నేర్చుకోబోతున్నారు. ఎక్కడుంది ఈ మాట బైబిల్లో? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 10 మాటలు చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 10 మాటలు. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును. ఒక్క నిమిషం. ఎవరికంట? పరలోకంలో ఉన్న ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా. ఎవరి ద్వారా? అంటే మన ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని. ఇప్పుడు చెప్పండి, పరలోకంలో ఉన్న ప్రధానులకు, అధికారులకు, దేవదూతలకు ఎవరి ద్వారా దేవుడు జ్ఞానం బోధించబోతున్నాడు? నా ప్రశ్న, ఒకవేళ ఈ రాత్రి నీది చివరి రాత్రి అయితే, ఒకవేళ ఈ రోజే నీ జీవితం ముగింపు అయితే, ఒకవేళ ఈ రోజు తర్వాత మరలా నీకో రోజు లేకపోతే, ఇప్పుడు చెప్పు, పరలోక రాజ్యానికి వెళ్ళి దేవదూతలకు బోధించడానికి నీ దగ్గర ఏమైనా ఉందా? ఏం బోధిస్తావు నువ్వు దేవదూతలకి? మళ్ళీ జక్కయ్య గురించే చెప్తావా? రక్తస్రావం కలిగిన స్త్రీ గురించే చెబుతావా? అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గురించే చెప్తావా? వాళ్ళు పక్కపక్క నవ్వేస్తారు. ఎరా, ఇంత కష్టపడి భూమి మీద భక్తి చేసి మళ్ళీ సండే స్కూల్ చెప్తున్నారేంట్రా మాకు? మరి ఏం చెప్పాలి? అక్కడ రాయబడింది, దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము మనం దేవదూతలకు బోధ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మందిరానికి వచ్చిన మనం ఏమి నేర్చుకోవాలి? దేవుని గూర్చిన నానా విధమైన జ్ఞానం. అందుకే ఆశీర్వాదాల కొరకు కాదు మనం మందిరానికి, మనమే ఆశీర్వాదంగా మారుదాం, మనమే దీవెనగా మారుదాం. మీరు మందిరానికి వచ్చిన ప్రతిసారి మీకు నచ్చింది వినాలనుకోకుండా, దేవా నీ చిత్తం ఏమిటో నాతో మాట్లాడు అని అడగండి. నేను చెప్తున్నాను, ఈ చివరి రోజుల్లో ప్రతి మూలన, ఏ మారుమూల గ్రామంలో ఉన్న సేవకుడైనా, ఏ పట్టణంలో ఉన్న సేవకుడైనా, సంఘము గాని దేవా నీ జ్ఞానముతో, నీ సత్యముతో నన్ను నింపుమని అడిగితే, ప్రతి స్థానిక సేవకుడు దేవుని చేత దర్శించబడతాడు. ప్రతి సేవకుని తల మీదకి నూతన తైలం వస్తుంది. ప్రతి సేవకుడు పరిశుద్ధాత్మ దేవుని వలన బూరగా మోగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పరిష్కారం ఎక్కడుంది? మీ దగ్గరే ఉంది. మీరు దేవుని జ్ఞానం కోసం ఏడవలేదు, మీకోసం మీరు ఏడిచారు. మీరు దేవుని సత్యం కోసం ఏడవలేదు, మీ అప్పులు, మీ బాధలు, మీ సమస్యలు, మీ కష్టాల కోసం ఏడిచారు. ఒక్క నెల రోజులు, హలో విన్నారా ఏమన్నాను? ఒక్క నెల రోజులు మీ బాధలు, మీ కష్టాలు, మీ ఇబ్బందుల కోసం ఏడవడం మానేసి, ఒక్క నెల రోజులు నీ చిత్తం ఏమిటో, నీ జ్ఞానం ఏమిటో మాకు బోధించు ప్రభువా, నీ సంకల్పం ఏమిటో మాకు అర్థమయ్యేటట్లు చేయి ప్రభువా అని అడిగి చూడండి. ఆ నెలలో మీ ప్రతి స్థానిక సంఘం దేవుని శక్తితో, జ్ఞానంతో నింపబడ్డమే కాదు, మీ సమస్యలు వాటికవే తొలగిపోవడం మీరు కల్లారా చూస్తారు. మీరు అడగనక్కర లేకుండానే మీ అక్కర తీరడం మీరు కల్లారా చూస్తారు. దేవుడు మీ కుటుంబంలో ఒకటై పని చేయడం మీరు కల్లారా చూస్తారు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, పరలోకానికి వెళ్ళి మనం ఏం చేయబోతున్నాం? కేవలం స్తుతి మాత్రమే చేస్తాం. దేవుని భార్యగా, సాటి అయిన సహాయమై ఆయన చేసే పనుల్లో సగం మనం చేయబోతున్నాం. ఏ నమ్మికతో దేవుడు మనకు బాధ్యతలు ఇవ్వాలి?
మీరు చెప్పండి, 10వ తరగతి చదివిన వాడికి కలెక్టర్ ఉద్యోగం దొరుకుతుందా? మరి దేవుని గురించి నీకేం తెలియకుండా నీకు గొప్ప స్థానం ఎలా ఇస్తాడు దేవుడు పరలోకంలో? సార్, దేవుని గురించి మాకు తెలియకపోవడం ఏమిటి సార్? కొన్ని సంవత్సరాల నుండి, దశాబ్దాల నుండి భక్తిలో కొనసాగుతున్నాం. అవునా? నిజమా? అయితే 2 ప్రశ్నలు మీ ముందుంచి నేను మీకోసం ప్రార్థన చేస్తాను. నాకు దీనికి సమాధానం చెప్పండి. బైబిల్ గ్రంథం ప్రకారంగా, ప్రకటన గ్రంథం ప్రకారంగా పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉన్నాయా లేవా? వెరీ గుడ్, గట్టిగా చెప్పారు. గట్టిగా అది చేతితో కూడా చెప్పొచ్చు, దూరంగా ఉన్న వాళ్ళు ఇలా చేయి చూపించి కూడా చెప్పొచ్చు, లేవు. వెరీ గుడ్. పరలోక రాజ్యంలో ఒకవేళ ఆకలి దప్పులు లేకపోతే దేవదూతల ఆహారం ఎందుకున్నట్టు? బైబుల్ చెప్పింది నిజమే, పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు లేవు, కరెక్టే. మరి పరలోక రాజ్యంలో దేవదూతల ఆహారం ఎందుకుంది? 2వ ప్రశ్న, పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు లేవన్న మాటే నిజమైతే క్రీస్తుకు సంఘానికి వివాహమైన తర్వాత పెండ్లి విందు ఎందుకు జరగబోతుంది? ఆకలి దప్పులు లేని చోట పెండ్లి విందేమిటి? 3వ ప్రశ్న, పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు లేవన్న మాటే పరిపూర్ణంగా నిజమైతే జయించిన వానిని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునన్నాడే. ఆకలి దప్పులు లేని చోట ఈ ఫలముల భోజనం ఏమిటి? అంత మాత్రమే కాదు, మీతో కలిసి ద్రాక్షారసం కూడా తీసుకుంటానన్నాడా? ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉన్నాయా లేవా? ఏంటి సైలెన్స్ అయిపోయారు? ఎప్పుడైతే మన మనస్సాక్షి పనిచేస్తుందో, ఎప్పుడైతే ఇంగితం పనిచేస్తుందో, ఎప్పుడైతే యథార్థంగా ఆలోచిస్తామో అప్పుడు ఇలా మౌనమే సమాధానం అవుతుంది. అంటే దాని అర్థం ఏమిటంటే, ఏ బైబిల్ గ్రంథం అయితే ఆకలి దప్పులు లేవని చెప్పిందో అదే బైబిల్ గ్రంథం దేవదూతల ఆహారం గురించి మాట్లాడింది, పెండ్లి విందును గూర్చి మాట్లాడింది, పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను గూర్చి మాట్లాడింది. అంటే అర్థం ఏమిటి? మనం సగమే తెలుసుకున్నాం, ఇంకా సగం తెలుసుకోలేదు. ఇలాంటివి 10,000 సంగతులు ఇప్పటికీ సంఘానికి తెలియట్లేదు. 10,000 టాపిక్స్. పాట మాత్రం పాడతాం, 10,000లో అతి సుందరుడా, నేను నిన్ను 10,000లో కూడా గుర్తుపట్టేస్తాను, కానీ ఆయన గురించి 10,000 సంగతులు మాత్రం నీకు తెలియదు. ఇంకా చాలు. బాధలు, ఇబ్బందులు, ఏడుపులు, కష్టాలు, వాటి కోసమే బతికిడింది చాలు. ఈ చప్పిడి బ్రతుకులు చాలు. నీ ప్రార్థన బలిపీఠాన్ని ఇంకొకసారి మండించు. ప్రార్థనా గదిని మరలా ఇంకోసారి ప్రతిష్ఠించు. ఎవరికో వినబడాలి, కనబడాలనేటట్టు ప్రార్థించడం మానేసి దేవునితో సహవాసం, స్నేహం పెంచుకునేటట్లుగా నీ ప్రార్థనా గదిలో పెద్దగా నీ కోరికల్ని లిస్టుగా పెట్టకుండా నీ కోరిక ఏమిటో, నీ ఇష్టమేమిటో దాన్ని నెరవేర్చే కుటుంబంగా నన్ను మార్చు అని అడగడం నేర్చుకో. అలాంటి వ్యక్తులతో స్నేహం చేయడానికి నా దేవుడు ఈ చివరి దినాల్లో ప్రార్థనా గదిలోనికి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొక్కులు, ఆశీర్వాదాలు, దీవెనలని పెద్ద లిస్టు పెట్టకు దేవుని దగ్గర. దేవా, ఈ రోజు నుంచి నీ లిస్టే నా లిస్ట్, ఈ రోజు నుంచి నీ ఇష్టమే నా ఇష్టం. వాస్తవానికంటే మీ అందరికీ దేవుడు అంటే పిచ్చి ప్రేమ, ప్రాణం. ఎంత ప్రేమో, ఎంత ప్రాణమో తెలుసా? నేను నిరూపిస్తాను చూడండి ఈ నిమిషంలో. మీకు దేవుడు కావాలా? దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు కావాలా? చూసారా? దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు కాదు సార్, నాకు దేవుడే కావాలి అన్నారా? ఇంకోసారి గట్టిగా అనండి. అయితే సేవకులందరూ సాక్షి, అయ్యగారులు మీరే సాక్షి ఈ మాటకి. ఇంకొక్కసారి అనండి, మీకు దేవుడు, మీరు అడిగిన ఆశీర్వాదాలు, దీవెనలు కావాలా? దేవుడు కావాలా? మీ మాటకే నా ఓటు. ఇప్పుడు నేను చెప్పబోయే మాటను ఎదుర్కోండి. అయితే మాట తప్పరు కదా. నెక్స్ట్ నేను మాట్లాడుతున్నాను, వినండి. మీ నోటితో మీరే, నేను అడిగిన ఆశీర్వాదాలు, దీవెనలు కాదు, నాకు దేవుడే కావాలి అన్నారు. కాబట్టి ఇన్ని రోజులు నువ్వు అడిగిన ఆశీర్వాదాలు, దీవెనలు, వేటిని పొందుకోవడానికి ఇప్పటి వరకు వేడుకొని అడిగావో ఆ మొక్కులు, కోరికలు, ఆల్రెడీ నువ్వు కలిగి ఉన్నటువంటి సమృద్ధి ఆశీర్వాదం, స్థలాలు, పొలాలు, ఇల్లు, పెళ్ళిళ్ళు, గర్భఫలాలు, ఉద్యోగాలు, ప్రమోషన్లు, ఏమేమి అడిగావో అవన్నీ యేసు నామములో చాలా చురుకైన వారండి మీరు, చాలా ఈజీగా తెలుసుకున్నారు. కానీ నేను పూర్తి చేస్తాను, నా సెంటెన్స్ పూర్తి చేయాలి. వద్దా?
మీరు మాట తప్పనన్నారుగా, నేను అంటాను. నాకు ఆశీర్వాదాలు దీవెనలు కాదు, దేవుడే కావాలన్నారు. కాబట్టి ఈ రోజు నుండి యేసు నామములో మీ ఆశీర్వాదాలు, దీవెనలు, మొక్కులు, కోరికలు ఏమేం కావాలని ఇన్నాళ్ళు ఏడ్చి ఎదురు చూశారో అవన్నీ యేసు నామములో ఈ రోజు నుండి నెరవేరకపోయినా పర్వాలేదు గాక. ఇక్కడ ఒక 10 స్వరాలు ఆమెనన్నాయి. ఈ ఆమెనన్న స్వరాల హృదయ స్వరం చెప్పనా? పక్కకు అన్ని పోయినట్టున్నాయి. ఆమెనని పెంచేసాడు. ఈ పూట రాకుండా ఉండాల్సింది నేను. సాయంత్రం వస్తే బాగుండేదేమో, ఈ టాపిక్ దాటిపోయేవాడిని. కొందరేమో ఆమెననాలా వద్దా అని తడబాటులో ఉన్నారు, ఇంకొందరు భయంలో ఉండిపోయారు. అయితే అందరికో శుభవార్త. నేను మాట్లాడే మాటలో ఇంకో మాట మిగిలింది. నా సెంటెన్స్ పూర్తవ్వలేదు. ఇప్పుడు ఆ సెంటెన్స్ కూడా వినండి. మీ నోటితో మీరే నేను అడిగే ఆశీర్వాదాలు, దీవెనలు కాదు, నాకు దేవుడే కావాలన్నారు. కాబట్టి ఇన్నాళ్ళు మీరు అడిగిన ఆశీర్వాదాలు, దీవెనలు, మొక్కులు, కోరికలు, స్థలాలు, పొలాలు, ప్రమోషన్లు, పెళ్లిళ్ళు, అవి ఏవైనా యేసు శక్తిగల నామములో ఈ రోజు నుండి అవన్నీ నెరవేరకపోయినా పర్వాలేదు, కానీ ఈ నిమిషము నుండే దేవుడు మీ పక్క నుండుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏంటి ఇంత ధైర్యం వచ్చింది? ప్లాస్టిక్ చప్పట్లు కొడుతున్నారు, కొడితే బంగారం కొట్టాలట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత ధైర్యం వచ్చింది ఏంటండి వీళ్ళకి? అంతకుముందు ఈ ధైర్యం రాలా. ఆమెను అనడానికి గడగడగడలాడారు. ఇప్పుడు ఎంత ధైర్యంగా ఆమెను నరిశారు. మీ మనస్సాక్షి చెబుతుంది, నేను అడిగినవి నా దేవుడు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నా దేవుడు నా పక్కనుంటే చాలు. ఇంత ప్రేమిస్తున్నారండి మీరు దేవుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రేమ మాత్రమే కాదు, ఆయన పట్ల మీకెంత ప్రేమ ఉందో కూడా మీకు తెలియాలి. అది నిరూపించడానికి నా దేవుడు ఈ పూట మీ మధ్యలోనికి నన్ను పంపించాడు. మీరు దేవుణ్ణి చాలా ఎక్కువ ప్రేమిస్తున్నారు. మీరేమి మొక్కులు, ఆశీర్వాదాల వెంట పరిగెత్తే మనుషులు కాదు, వస్తువుల వెంట పరిగెత్తే వాళ్ళు కాదు, మీరు దేవుని వెంటే పరిగెత్తేవారు. ఇంత ప్రేమ కలిగి ఉండి వర్ధిల్లండి. ఊరికే మీ మొక్కుల వెంట, కోరికల వెంట పరిగెత్తకండి, అవి వస్తాయి. ఏదైనా నువ్వు అడిగింది దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే దానికంటే నీకు ఎక్కువ ఇవ్వాలని ఆలస్యం చేస్తాడు. ఆమేన్. ఏదైనా నువ్వు అడిగింది దేవుడు ఇవ్వట్లేదంటే ఆయన పనేదో నీ జీవితంలో చేసి నీకు ఇవ్వాలనుకుని ఆలస్యం చేస్తున్నాడు. ఏదైనా పదే 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 నువ్వు అనుకున్నది ఫెయిల్ అవుతుందంటే ఆయన అనుకున్నదే సక్సెస్ అవ్వబోతుందని అర్థం. కొంతకాలం ఓపిక పట్టు, ఇంకెంతో కాలం లేదు, ఆ రోజు దగ్గరలోనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదాలు, దీవెనలు కాదు, ఆశీర్వాదాలు, దీవెనలు కాదు, మనకు కావలసింది ఆశీర్వాదం అయ్యున్న ఆయనే మన సొత్తు. ఆయన్ని కలిగి ఉండండి, మీరు వర్ధిల్లుతారు. ఆయనతో మీ జీవితాన్ని కొనసాగండి, మీరు వర్ధిల్లుతారు. కాబట్టి ఈ రోజు నుండి ఆశీర్వాదాలు, దీవెనల కొరకు కాదు, మనమే ఆశీర్వాదంగా మారడం కొరకు మందిరంలో బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి ఆశీర్వాదకరమైన ప్రజగా మీ ప్రాంతానికి, మీ సంఘానికి, మీ కుటుంబానికి మీరుండి వర్ధిల్లుదురుగాక.